శ్రీనిజ దమ్మ. శ్రీనిజ ఎంపిక చేసుకున్న పాట వేటూరి సుందరరామూర్తి గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకి గారితో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అభిలాష సినిమా నుంచి సందె పొద్దుల కాడ. ఎంత హుషారైన పాటో ఇది. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తప్పిప్పుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. ఎల్లువ ఏడు ఏడుకి పోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏ వస్తాడు, ఎన్నడు వస్తాడు ఏ వస్తాడు. కొండ కోన జలకాలాడే వేళ, కొమ్మరెమ్మ చీర కట్టే వేళ, పిందె పండై చిలక కొట్టే వేళ, పిల్ల పాప నిదరిపోయే వేళ, కలలో కౌగిలే కన్నులు తాటాలా, ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయాలా, ఎదటే తుమ్మిద పాట పువ్వుల పాట వెయ్యాలా. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగతెను చూడ జాబిల్లి వచ్చింది. ఎల్లువ ఏడు ఏడుకి పోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏ వస్తాడు, ఎన్నడు వస్తాడు ఏ వస్తాడు. మల్లె జాజి మత్తు చల్లే వేళ, పిల్ల గాలి జోల పాడే వేళ, వానే వాగై వరదై పొంగే వేళ, నేనే నీవై బలపై సాగే వేళ, కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాలా, పుట్టిన ఎన్నెల్లో పుట్టకల్లు తాగాలా, పగలే ఎన్నెలకు చీకటి కుమ్మలాడాలా. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తప్పిపూల ఏ ముళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, హరరరర ఎవరికిస్తుందో ఏమవుతుందో. అర సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. చలిగాలి రమ్మంది. అది షడ్జమ. భలే హుషారుగా పాడేసి మొత్తానికి వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్ వాళ్ళు చేశారో లేదో తెలియదు, కానీ నీ ఫేసులో మాత్రం చంపేస్తాను, ఎవడరా వాడు రా నా ఎదురుగుండా డాన్స్ చేయి అన్నట్టుంది. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అడుగుతున్నాం కదా అని చెప్పి నువ్వు చేయడం బాగానే ఉంది, కానీ దానివల్ల సంగీతం దెబ్బతినకూడదు. అక్కడ సంగతులన్నీ కూడా క్లీన్గా ఉండాలి. దారరి తనా దారరి తరిరి దారిదా, నోట్స్ అన్ని క్లీన్గా ఉండాలి. సందే కంపంగిన వింది, తల్లల జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో. ఆ సంగతులన్నీ కూడా ఈ ఎక్స్ప్రెషన్ కోసం తాపత్రయపడుతూ దాన్ని వదిలేస్తున్నాం. అది ఆ హుషారులో పాడుతున్నప్పుడు అక్కడక్కడ శృతి కొంచెం అటు ఇటు అయింది, సంగతులు తక్కువయ్యాయి. బట్ ది వే యూ ప్రెజెంటెడ్ వాస్ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట.
చాటయ్యా ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. శివతాండవం చెయ్యనా. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యు హావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి చిరుగాలి ఆ ఇంటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా ఒక అద్భుతం అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల్ చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే, ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చుంటాయి. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలవ్ చెడుగు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే, అనిల్ రైట్స్ ఉన్నాయా మా